న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చే వరకు పోరాడతామని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ అన్నారు. మలక్పేట కళ్యాణ్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 106 కోర్టుల్లో సుమారు 39,000 మంది న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. న్యాయవాదులపై రోజురోజుకు దాడులు అధికమవుతుందన్న రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ అన్నారు. చట్టం తెచ్చే విషయంలో న్యాయవాదులందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించనున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. వారికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. కొత్త గవర్నమెంట్ రకరకాల సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని తట్టుకొని పని చేసుకుంటూ పోతా ఉంటారు. దసరా కానుకగా మా అందరికీ న్యాయవాదులకు ఒక రక్షణ చట్టం కల్పించాలి. అంటే ఇప్పటివరకు మీరు ప్రత్యక్ష వినతి ఇవ్వలేదు కదా, ప్రభుత్వానికి ప్రత్యక్ష వినతి ఇచ్చినాం. చాలా మెమరాండమ్స్ ఇచ్చినాం. మరి వినకపోతే న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే ప్రత్యక్షంగా ఆందోళన దిగాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. నా ఆలోచన ఏంటంటే ఆ పరిస్థితి రాకుండానే ముఖ్యమంత్రి గారు తొందరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. నల్గొండ ఈ జిల్లాలలో, వికారాబాద్ ఈ జిల్లాలలో విపరీతంగా న్యాయవాదుల మీద, ఈ దేశంలో డాక్టర్లకు ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఒక యాక్ట్ ఉంది, గవర్నమెంట్ సర్వెంట్లకు దాడులు జరిగితే ఒక యాక్ట్ ఉంది, లాస్ట్కు రోడ్ల మీద వ్యాపారం చేసుకునేటటువంటి స్ట్రీట్ వెండర్లకు కూడా ఒక యాక్ట్ ఉంది. ఆ స్ట్రీట్ వెండర్ల యొక్క యాక్ట్ ఏం చెప్తుందంటే, వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఆ ప్రాంతంలో ఎవరైనా దాడులు చేస్తే యాక్షన్ తీసుకోవాలి. ఒక స్ట్రీట్ వెండర్ని కూడా ఏ ప్రభుత్వం కానీ, ఏ మున్సిపల్ అధికారులు కానీ, ఒక గ్రామ పంచాయతీ అధికారి కానీ, ఒక పోలీస్ అధికారి కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఒక స్ట్రీట్ వెండర్లకు కూడా ఒక యాక్ట్ ఉంది. లాస్ట్కు భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక చట్టం ఉంది. కానీ న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు, వాళ్ళని రక్షించేటటువంటి గాను చట్టం లేదు ఈ రాష్ట్రంలో. అందుకనే ఒక్క న్యాయవాదిగా న్యాయవాదుల రక్షణ చట్టం ఈ తెలంగాణలో తీసుకురావాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి గౌరవ చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, అనేక సార్లు కలిసినాం. మరి గౌరవ చీఫ్ జస్టిస్ గారు కూడా రిస్క్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన కూడా చేయటం అనేది జరిగింది. ఏమని, ఈ రాష్ట్రంలో న్యాయవాదుల మీద తెలంగాణలో విపరీతంగా దాడి జరుగుతుంది, హత్యలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీళ్ళని కాపాడాలి అనంటే ఈ న్యాయవాదులకు ఒక రక్కుల న్యాయవాద రక్షణ చట్టం కావాలి, ఇది చేయండి అని చెప్పేసి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఒక ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం అనేది జరిగింది. దగ్గర 5 నెలలు పంపి న్యాయవాదులు అనేక సందర్భాలలో గోలు చేస్తారు, ఆందోళన చేస్తారు. అందుకనే నేను కూడా ఒక న్యాయవాదిగా ఈ రాష్ట్రంలో వెంటనే న్యాయవాదుల హక్కుల రక్షణ చట్టం తీసుకురావాలని, దానికి కావాల్సినటువంటి చట్టం వెంటనే చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయవాదులకు సంబంధించినటువంటి హక్కుల మీద కానీ, న్యాయవాదుల సమస్యల మీద కూడా ఏ రకమైనటువంటి పని చేయలేదు. న్యాయవాదులను చంపినటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అందుకనే పోలీసుల నుంచి రక్షణ కల్పించాలి, అక్రమ కేసుల నుంచి రక్షణ కల్పించాలి. న్యాయవాదుల జోలికి వస్తే భయపడేటటువంటి వాతావరణంలో న్యాయవాదుల హక్కుల చట్టం, రక్షణ చట్టం ఉండాలని కోరుతూ ముఖ్యమంత్రి గారిని వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని, న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని, న్యాయవాదులను రక్షించాలని చెప్పేసి కోరుతున్నాను. వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయ సహాయం చేయటం, కోర్టులలో రిప్రజెంటేషన్స్ చేయటం అనేటువంటి జరుగుతాం. క్లయింట్ వైపు నుంచి ఒక న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఈ కాలంలో
చాలామంది క్లయింట్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రైవల్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, లేదు మూడో వ్యక్తులు థర్డ్ పర్సన్స్ కూడా ఈ న్యాయవాదుల మీద దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ కొంతమంది న్యాయవాదుల్ని చంపినటువంటి సందర్భాలు కూడా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మీద ఆయన భార్య మీద కేసులు వేసినందుకు గాను గట్టు వామన్ రావు, నాగమణి అనేటటువంటి ఒక ఇద్దరు దంపతుల్ని కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంతని ప్రాంతంలో రామన్రుగ అనేటటువంటి ప్రాంతంలో నడి రోడ్డు మీద అతి దారుణంగా చంపడం అనేటువంటి జరిగింది. నల్లగొండ జిల్లాలో ఒక న్యాయవాదిని చంపారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ న్యాయవాదుల్ని చంపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చంపడంతో పాటు ఇంకా న్యాయవాదుల మీద పోలీసులను ఉపయోగించి దొంగ కేసులు, అక్రమ కేసులు బనాయిస్తూ న్యాయవాదుల మీద అక్రమమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు పోలీసుల వైపు నుంచి కనపడతారు. ఇంకా పోతే ఏంటంటే కొంతమంది రైవల్స్, శత్రువులు, అంటే క్లయింట్లకు రైవల్స్ ఎవరైతే వాళ్ళు మీరు కేసులు చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేయటం, బెదిరించటం, వినకపోతే వాళ్ళ మీద దాడులు చేయటం, కొట్టడం, దౌర్జన్యాలు చేయటం, ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు న్యాయవాదుల మీద అమోఘమైనటువంటి బాధాకరమైనటువంటి కేసులు పెట్టి దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా. ఈ మధ్యకాలంలో కలవకుర్తి ప్రాంతంలో ఒక సంతోష్ అనేటటువంటి ఒక నాయక్ అనేటటువంటి ఒక అడ్వకేట్ మీద దాడి జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇంకొక వెంకటేశ్వర్ అనేటటువంటి ఒక అడ్వకేట్ మీద దాడి జరిగింది. తర్వాత జనగాం జిల్లాలో న్యాయవాద దంపతుల మీద పోలీసులే ఒక సిఐ దాడి చేసి కొట్టి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులకు న్యాయం కోసం పోతే నిజామాబాద్ జిల్లాలో ఒక లింగమూర్తి అనేటువంటి ఒక న్యాయవాది మీద అడ్వకేట్ కమిషనర్గా పోతే పోలీసులు దాడులు చేసి కొట్టి